వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. 4 వచనాలని. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అయితే దేవుడు అతని సంతానమును అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇసాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇసాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. స్తెఫను మరి ప్రధాన యాజకుడు కానీ, అతని దగ్గర ఉన్న పెద్దలు కానీ, శాస్త్రులు కానీ, వీళ్ళందరూ కూడా మరి స్తెఫను మీద నేరారోపణ మోపుతున్నప్పుడు ఆ సభలో స్తెఫను చెప్పుతున్న విషయాల్ని మనం ఇప్పటికే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఆ దినాలలో వారున్న పెద్దలైన వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు కాబట్టి ధర్మశాస్త్రము చెప్పునే వారు తీర్పు తీర్చేవారుగా వారు ఉంటున్నారు. అందుకని స్తెఫను కూడా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఆయన ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీలు లేక ఆ పెద్దలైన వారు, యూదులైన వారు ఎంత చెప్తున్నప్పటికీ కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వినే మనసే లేనప్పుడు దాన్ని ఎలా గ్రహించగలుగుతారు? దాన్ని గ్రహించాలి అంటే వినే మనసు ఉండాలి. ఆ వినే మనసు అనేది ఉంటే వినే వాక్యము మనం దాన్ని గ్రహించగలుగుతాం. వినే మనసే లేనప్పుడు ఆ వాక్యాన్ని మనం గ్రహించలేమండి. అలాగే దేవుని వాక్యాన్ని ఎవరైతే వినాలని ఆశ కలిగి ఉంటారో వారు నిజంగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. వినడమే కాదు, అది వారి హృదయంలో భద్రము చేసుకొని దాన్ని తలపోసుకొని దాని ప్రకారముగా నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఆనాడు శాస్త్రులైన వారు కానీ, పెద్దలైన వారు కానీ, సమాజముగా కూడి వచ్చిన వారు ఎవరూ కూడా స్తెఫను చెప్తున్న మాటలను వినలేని వారుగా ఉంటున్నారు. అందుకని గత మరి 6వ అధ్యాయంలో కానీ లేక 5వ అధ్యాయము కానీ స్తెఫను వారితో ఎన్నో మాటలు చెప్పినప్పుడు వీరు ఏమాత్రం కూడా అంటే 7, 8 అధ్యాయాల్లో 6, 7 అధ్యాయాలు మనం చూసినప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని ఏమాత్రం వినలేని వారిగా ఉన్నారు. వారు మనసుని కఠినము చేసుకున్నవారు. కాబట్టి ఎంత చెప్తున్నప్పటికీ కూడా
దేవుని వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే వారు మత సంబంధమైన యూదులుగానే ఉన్నారే తప్ప దేవుని యొక్క మార్గాన్ని ఎరగలేని వారిగా ఉంటున్నారు. అందుకని దేవుడు వారికి తన మార్గాన్ని తెలియచేయడం కొరకై ఆయనే ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క మార్గం అంటే ఏంటి, తన చిత్తం అంటే ఏంటి, తన ఉద్దేశం అంతా ఏంటి అనేది వారికి తెలియచేయడం కొరకే దేవుడే మానవ రూపంతో భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మరి స్తెఫను వారికి కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మహిమ కలిగిన దేవుడు ఆయనకి ఏమని చెప్పాడు అంటే, అబ్రహమా, నువ్వు ఏ దేశాన్ని నుంచి అయితే బయలుదేరి వచ్చి ఏ కనాను దేశంలో అయితే నువ్వు నివసిస్తున్నావో ఈ కనాను దేశాన్ని నీకు నేను స్వాస్యముగా ఇవ్వను, నీకు పాదం పట్టినంత స్థలమైనను ఇక్కడ నీకు ఇవ్వను, కానీ నీకివ్వను, కానీ నీ సంతానమునికి నేను ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను. నీ ద్వారా ఒక సంతానాన్ని తీసుకుని వచ్చి ఆ సంతానాన్ని నేను ఐగుప్తు దేశంలోని తీసుకుని వెళ్ళి 400 సంవత్సరములు నేను అక్కడ ఉంచి వారిని 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారిని విస్తరింపచేసి అక్కడ నేనే ఐగుప్తీయులకు మరలా విమర్శించి అక్కడి నుంచి మరలా నా ప్రజలైన నీ సంతానాన్ని తీసుకుని వచ్చి వారికి ఈ భూమిని అనగా ఈ కనాను దేశాన్ని వారికి స్వాస్యంగా ఇస్తాను అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు 400 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దేవుడు చెప్తున్నాడు. మీ అందరికీ తెలుసు, దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు తన యొక్క దాసులైన వారికి తన ప్రవక్తలైన వారికి ముందు చెప్తాడు. ఆయన బైబిల్ గ్రంథంలో అంటాడు, ఆయన తన ప్రవక్తలకు ఏమీ తెలియకుండా ఆయన ఏమీ చేయుడు అంటాడు. ఆయన దాసులైన వారికి ఆయన చెప్పకుండా ఏది కూడా చేయుడు అంటాడు ఆయన. కాబట్టి దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అది ముందు తన యొక్క ప్రవక్తలకు లేక తన దాసులైన వారికి తెలియచేసి అది తన ప్రజలకు తన ద్వారా దేవుని ప్రజలకు తెలియజేసి ఆ తర్వాత మాత్రమే దేవుడు తను ఏమైతే చేయాలనుకుంటున్నాడో అది చేస్తూ ఉంటాడనమాట. అందుకారణాన్ని బట్టి ఈ రోజున దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేసేదంటే, మరి అబ్రహాముకి ఎలాగ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే, అబ్రహాము ఆనాడు ఒక ప్రవక్త. బైబిల్ గ్రంథంలో అంటాడు అబ్రహాము గురించి, ఆ ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడు, వెళ్ళి ఆయనతో చెప్పు అని అబ్రహాము దగ్గరికి చెప్పమన్నప్పుడు అబీమెలెకుతో ఆ ఫిలిష్తీయుల రాజుతో ఆయన వచ్చి అబ్రహాము దగ్గర అడిగినప్పుడు అబ్రహాము అతని కొరకు ప్రార్థన చేశాడు. అలాగా అబ్రహాము గురించి దేవుడు ఒక ప్రవక్తగా అబ్రహాముని ఎంచాడు కాబట్టి జరగబోతున్న కార్యాలని అబ్రహాముకి దేవుడు తెలియచేసిన వాడుగా ఉన్నాడు అనేది స్తెఫను చెప్తున్నాడనమాట. అబ్రహాముకి 400 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అది ముందే దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎందుకు అలాగ చెప్తున్నాడు అంటే, అబ్రహాము ఒక ప్రవక్త, రెండవదిగా అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. ఆదికాండము 18వ అధ్యాయం అంటాడు, నా స్నేహితుడిని అబ్రహామునకు నేను ఏదైనా దాస్తానా అంటాడు ఆయన. అంటే తను చేయబోయే ఏ కార్యాన్నైనా సరే అబ్రహామునకు తెలియచేయకుండా ఆయన ఏది కూడా దాయలేదు, తెలియచేయకుండా ఏది చేయలేదు ఆయన. కాబట్టి అబ్రహాము గురించి ఈ స్తెఫను మరలా చెప్తున్నాడు. ఆయన ఎందుకు అలాగ చెప్తున్నాడు అంటే, మీరు అబ్రహాము పిల్లలు అని చెప్తున్నారు, మీరు అబ్రహాము యొక్క సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాము గ్రహించినట్లుగా మీరు గ్రహించలేకపోతున్నారు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మీరు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అబ్రహాము కూడా ఆనాడు అబ్రహాముకి ఏమీ ధర్మశాస్త్రం ఏమీ లేదు, కానీ అబ్రహాము దేవుని నమ్మడం వల్లే కదా అబ్రహాము దేవుడు బిడ్డగా చేయబడ్డాడు, నీతిగా ఎంచబడింది ఆయనకి. కాబట్టి మీరు కూడా అబ్రహాముని ఎలాగైతే నమ్మాడో అలాగ దేవుని నమ్మండి అని ఆయన చెప్తున్నప్పుడు కూడా వారిని విననున్న వారిగా ఉంటున్నాడు. ఆయన ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. 400 సంవత్సరములైన తర్వాత ఏ ఐగుప్తీయులైతే ఏ దేశంలో ఉన్నవారైతే ఇశ్రాయేలీలను లేక నీ సంతానాన్ని హింసించారో బాధ పెట్టారో వాళ్ళందరినీ కూడా నేనే విమర్శించి వారికి తీర్పు తీర్చి మరలా నేను మిమ్మల్ని అంటే నీ సంతానాన్ని
అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఈ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తాను అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు అనేది ఈ స్తెఫను చెప్తున్నాడు. మరి స్తెఫనుకి ఎలా తెలుసు అంటే ధర్మశాస్త్రం ఉన్న సంగతులను ఆయన చదివాడు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని ఎరిగాడు కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుని వాక్యంలో ఏముందో తెలియాలి అంటే ముందు దాన్ని క్షుణ్ణముగా మనం పరిశీలనగా చదవాలి. అలా మనం చదవకపోతే దేవుని వాక్యం అనేది మనకే అర్థము కాదు, దాన్ని గ్రహించలేము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో స్తెఫను అలాగ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవడం వల్ల ఇన్ని విషయాలు ఆయనకి తెలిసాయి. రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ యొక్క అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో తర్వాత ఆయన 8వ వచనంలో చెప్తున్నాడు, ఆయన వారికి తీర్పు తీర్చి అక్కడి నుంచి వారిని తీసుకొని వచ్చి ఈ కనాను దేశంలోనికి వారిని చేర్చిన తర్వాత ఆయన చెప్పాడు, అబ్రాహ్మా, నీ సంతానానికి తరతరాలకి నేను నిబంధన చేయాలనుకుంటున్నాను కాబట్టి నా నిబంధన ఏంటి అంటే నీకు పుట్టిన నీ కుమారుడైన ఇస్సాకునకు నువ్వు సున్నతి చెయ్యాలి అన్నాడు ఆయన. సున్నతి చెయ్యాలి, అంతేకాదు నీ తరతరాలకి కూడా ఈ ఆచారమును అభ్యసించాలి. నీ ఇంట పుట్టిన ప్రతి మగవాడు కూడా వారికి సున్నతి చేయవలసిన బాధ్యత నీది. అలాగూ చేసినప్పుడే వారు నా యొక్క బిడ్డగా చేయబడతారు, నా జనాంగముగా చేయబడతారు. ఎవరికైతే సున్నతి లేని వారిగా ఉంటారో వారు నా ప్రజలు కారు అనేది అబ్రహాముకి దేవుడు చెప్పడం వల్ల ఈ యొక్క 8వ వచనంలో అబ్రహాము సున్నతి చేయడం ప్రారంభించాడు. ఆయన తన కుమారుడిని ఇస్సాకునకు మొట్టమొదటిసారిగా సున్నతి చేశాడు. ఆ తర్వాత ఇస్సాకు యాకోబునకు సున్నతి చేశాడు. యాకోబు 12 మంది కొడుకులకు ఆయన సున్నతి చేశాడు. ఈ ఆచారము ఇశ్రాయేలు ప్రజల్లో తరతరాలకి కూడా ఒక కట్టడగా, ఒక నియమముగా మిగిలింది. గత ఆదివారం మీకు జ్ఞాపకం చేశాను, ఇశ్రాయేలీయుడు అనగా సున్నతి చేయబడిన వాడు లేక ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు. ధర్మశాస్త్ర చెప్పున ఆచరించిన వాళ్ళందరూ కూడా వీరు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తారన్నమాట. మత్తయి సువార్త మరి 11వ అధ్యాయంలో మీకు చూపించాను. పరలోక రాజ్యము యేసు ప్రభువారు వచ్చేదాకా కూడా బలత్కారుల యొక్క చేతిలో బంధించబడింది. పరలోక రాజ్యము వారి చేతిలోకి వెళ్ళిపోయింది. దేవుని యొక్క రాజ్యములోనికి బలత్కారముగా ప్రవేశించేవారు. ఎందుకు బలత్కారంగా ప్రవేశించారు అంటే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం వారికి ఏం చెప్పింది అంటే మీరు మారకపోయినా పర్లేదు, మీరు పాపము చేసినప్పుడు దానికి తగిన పరిహాసం మీరు చెల్లించినప్పుడు, బలి అర్పించినప్పుడు, ఆ బలి అర్పించడం వల్ల మీరు నీతిమంతులుగా చేయబడుతున్నారు, మీ పాపము క్షమించబడుతుంది. కాబట్టి మీరు దేవుని యొక్క రాజ్యానికి మీరు వారసులే. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత అలా కాదు. బలులను, నైవేద్యములను, అర్పణలను అర్పించడం వల్ల మీరేమీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే ముందు మీరు మారాలి. కాబట్టి అబ్రహాము మొదలుకొని తన కుమారుడిని ఇస్సాకు దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలైన యూదుడైన వాడు ఈ రోజు వరకు కూడా వారి సున్నతిని ఆచరించడం అనేది ఈ రోజుకి వారికి వాడుక. అలాగ వారు సున్నతి చేసుకోకపోతే వారు దేవుని యొక్క ప్రజలుగా లెక్కించబడరు అనేది వారి యొక్క పద్ధతి. చూసారా, అంటే వారు దేవుణ్ణి అంగీకరించారు అయినప్పటికీ కూడా సున్నతి ఆచారం అనేది వారికి మతపరమైనదిగా అయిపోయిందన్నమాట. కానీ యేసు ప్రభువుని నమ్మిన యూదుడు కానీ దేవుని బిడ్డ కానీ శరీర సంబంధమైన సున్నతి చేసుకోవడం వల్ల వీరు దేవుని ప్రజలు ఎవరు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి మాత్రమే సరైన సున్నతి. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో ఈ సున్నతి విషయాలు ఎన్నోసార్లు ఆయన వారికి బోధిస్తూ వచ్చాడు. శరీర సంబంధమైన సున్నతి పొందినంత మాత్రానికి మీరు యూదులైనంత మాత్రానికి మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. శరీర సంబంధమైన సున్నతి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతే నిజమైన సున్నతి. ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన ప్రతి ఒక్కరూ కూడా వీరే దేవుని ప్రజలు అనే విషయాన్ని
అపోస్తలుడైన పౌలు ఆనాడు రోమాలో ఉన్న దేవుని ప్రజలకు తెలియచేశాడు. ఆనాటి నుంచి శరీర సంబంధమైన సున్నతి కంటే ఆత్మ సంబంధమైన సున్నతికి వారు ఎక్కువ విలువిచ్చారు. అంటే హృదయాన్ని మార్చుకోవడమే నిజమైన సున్నతి. హృదయము మార్పు చెందలేనప్పుడు అది నిజమైన సున్నతి కాదు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను కూడా ఆత్మ సంబంధమైన సున్నతిని కలిగిన వారము, అంటే జీవితాన్ని మార్చుకున్న వారము, బ్రతుకును మార్చుకున్న వారము. ఒకవేళ ఈ రోజైనా దేవుడు అడుగుతున్నాడు, ఇంకా నీ పాత స్వభావము కానీ, ఇంకా నీ పాత జీవితము కానీ, ఇంకా పాత వ్యక్తిగానే నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు మారు మనసు యొక్క అనుభవంలోనికి రాలేనట్టే. అంటే శరీర సంబంధమైన సున్నతిని నువ్వు అనుభవించవే కదా, అంటే మత సంబంధమైన ఒక వ్యక్తిగానే ఉన్నవే తప్ప ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించలేదు. ఒక ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన సున్నతిని కలిగిన వాడిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు స్తెఫను ఈ సున్నతి విషయాన్ని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ మరలా ఒక మాటను జ్ఞాపకం చేశాడు ఆయన. సరే, ఈ రాత్రి మీకు చూపిస్తాను ఆ మాటను. 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు యోసేపు యొక్క విషయాన్ని ఈరోజు నీ ముందుకి నా ముందుకి దేవుడు తీసుకురావాలనుకుంటున్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉండి, అంటే దేవుడు అందరికీ తోడుగా ఉండడా? అంటే ఆయన అందరికీ తోడుగా ఉండడు. యాకోబుకు 12 మంది కొడుకులు పుట్టారు, 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మందిలో కూడా ఈ 11 మందికి కూడా దేవుడు వారికి తోడై ఉన్నట్టు అనే మాట రాయబడలేదు. ఇక్కడ యోసేపుకు మాత్రమే దేవుడు తోడై ఉన్నాడు. ఈ 11 మంది, అంటే 11 మంది అన్నదమ్ములు యోసేపు మీద మత్సరపడ్డారు. మీ అందరికీ ఈరోజు ఈ 2 విషయాలు నీకు నాకు తెలియాలి. యోసేపు మీద మత్సరపడ్డానికి గల కారణం ఏంటి? రెండవదిగా యోసేపుకు దేవుడు తోడై ఉండడం ఏంటి? ఈ 2 తెలియాల. ఎందుకు తన అన్నలు యోసేపుని అంతగా మత్సరపడ్డారు అంటే తన తండ్రి అతన్ని ప్రేమించడం వల్లే. యోసేపును ఎందుకు అతని మీద అంత మత్సరపడ్డారు అంటే, ఒకటి, యోసేపు దేవుడు అతను కలగజేసిన కలలను చెప్పాడు. ఆయన, నాకు ఇలాంటి కల వచ్చింది, నా పొలములో, అంటే పొలములో ఒక పన నిలబడి ఉంది, ఆ పన నిలబడి ఉంటే ఆ తర్వాత ఆ పన చుట్టూ కూడా ఉన్న 11 పనలు వచ్చి దాన్ని జారబడ్డాయి అని చెప్పగానే యేసు ఈ యొక్క యాకోబు యొక్క, అంటే యోసేపు యొక్క అన్నదమ్ములు అన్నారు, ఎరా మేమందరం వచ్చి నీకు చేరబడతామా? అంటే నువ్వు మాకు పెద్దోడు అవుతావా? మేమందరం నీకు దాసులం అవుతామా? ఏంటా కళ అని చెప్పారు. యాకోబు తండ్రి కూడా చెప్పాడు, తండ్రి నాకు ఇలాంటి కళ వచ్చింది అన్నాడు. ఆయన కూడా తిట్టాడు, ఏంట్రా నువ్వు అలాంటి చెప్తున్నావు? అంటే నువ్వేదో పెద్దవాడివి గొప్పవాడు అవుతావని, ఉన్న వాళ్ళందరూ తక్కువ వాళ్ళు నీకు చేరబడతారు, నీ సహాయం కొరకు వస్తారన్నా? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? తప్పు, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు, అది నీకు అలాంటిది తప్పు, కళ అలా రాకూడదు అని చెప్పారు. సరే, ఆయనేమీ కావాలని ఆ కళ ఏమీ కనలేదు, దేవుడు అతనికి తెలియచేసిందే అతను చెప్పాడు. కొన్ని రోజులైన తర్వాత మరలా యోసేపుకి సూర్యుడు చంద్రుడు లేక చంద్రుడు నక్షత్రములన్నీ కూడా యోసేపుకి అంటే సాగిలి పడినట్లుగా మళ్ళీ కలుస్తే ఆ విషయాన్ని కూడా చెప్పినప్పుడు ఇప్పుడు యోసేపు యాకోబు అన్నాడు, ఏంట్రా మొన్నేమో అన్నదమ్ముల గురించి కలగన్నానన్నావు, నీ కలకు అర్థం అది, ఈరోజు నీ తల్లి నేను కూడా నీ అన్నదమ్ములతో పాటు నీకు సాగిలి పడతామా? ఏం నువ్వు చెప్పేది అని మరలా యోసేపు మీద వారిని దండించారు. యోసేపుకి దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఎందుకు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు? ఈ 11 మందికి దేవుడు తోడుగా ఉన్నాడంటారా?
యాకోబుకి 12 మంది కొడుకులు పుట్టారు. ఈ 12 మంది ఆయన కొడుకులు అయినప్పుడు ఈ 12 మందిలో 11 మందికి దేవుడు తోడుగా ఉండకుండా యోసేపుకి మాత్రమే దేవుడు తోడుగా ఉన్నాడట. దానికి కారణం ఏంటి అంటే, యోసేపు చెడు కార్యములు చేసేవాడు కాదు. చిన్నప్పటి నుంచి తన నైజం అలాంటిది. తను ఎప్పుడు కూడా చెడు కార్యములు చేయడానికి తను ఇష్టపడేవాడు కాదు. మీరు చూస్తే యోసేపు యొక్క 11 మంది అన్నలు లేక 10 మంది అన్నలు వారు చేసిన చెడు కార్యములన్నీ తన తండ్రికి చేరవేసేవాడు యోసేపు. మరి తన తండ్రి అంటే ఈ 10 మంది అన్నలు చేసిన తప్పుని యోసేపు తన తండ్రికి చెప్తున్నప్పుడు తన తండ్రి దగ్గర ఈ 10 మంది కొడుకులు కూడా యోసేపు ఇలా చేశాడు అని ఏ నేరము కూడా యోసేపు మీద మోపలేకపోయారు. చూడండి, మన మీద ఎవరైనా నేరం మోపారనుకో, మనం కూడా తిరిగి వారి మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తాం. కనిపెడతాం సమయం, ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు కనపడతారా అని సమయం దొరికి వాళ్ళు కానీ ఏదైనా నేరము చేసుంటే ఆ నేరాన్ని మనం చూపిస్తాం. ఆ రోజు మేము ఇలా చేస్తే మీరు ఇలాగన్నారు, మరి ఈరోజు మీరు చేసిందేంటి, మరి మీరు చేసింది ఎంతవరకు న్యాయం అని సమయం కొరకైనా కనిపెట్టి వారు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 10 మంది అన్నలు యోసేపు మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా యోసేపులో ఒక్క నేరమును కూడా కనుగొనలేకపోయారు. యోసేపు చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగినవాడు. తన అన్నలు ఎలాగున్నా, తన చుట్టూ ఉన్నవారు ఎలాగ ఉన్నా తన మాత్రం అలాగ ఉండడానికి ప్రయత్నం చేయలేదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనతో ఉన్నవారు కానీ మన చుట్టూ ఉన్నవారు కానీ వారు ఎలాగ చేస్తున్నారో మనం కూడా అలాగ చేయాలనుకుంటాం. కారణం ఏంటి అంటే, వాళ్ళందరూ అలాగున్నప్పుడు మనం చేయడంలో తప్పేంటి, మనం అలాగ ఉండడంలో తప్పేంటి అని చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, వాళ్ళు అలాగూ ఉంటే నువ్వెందుకు ఇలాగ ఉండాలా? యోసేపు యొక్క జీవితం మనకు నేర్పించేది ఏంటంటే, అందుకనే యోసేపుని యేసుప్రభువుతో పోలుస్తారన్నమాట. యోసేపుని ఆనాడు 30 వెండి నాణాలకి యోసేపుని ఎలాగ అమ్మారో యేసుప్రభువుని కూడా అలాగే వారు అమ్మారన్నమాట. అలాగే అమ్మారు. యేసుప్రభువు ఈ భూమి మీద ఏ పాపము లేనట్లుగా ఎంత యథార్థంగా జీవించాడో యోసేపు యొక్క జీవితంలో కూడా ఏ పాపము చేసినట్లుగా బైబిల్లో మీరు ఎక్కడ కూడా చూడలేరు. యోసేపు ఆయన తండ్రి ఇంటి ఉన్నప్పుడు కానీ, ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఐగుప్తు దేశం మీద రాజు అయినప్పుడు కానీ యోసేపులో ఏ పాపము ఏ చెడు అతనిలో కనుగొనలేరు. బైబిల్లో అతని గురించి ఇలాగూ యోసేపు చేశాడు అనేది రాయబడలేదు. కారణం ఏంటో తెలుసా? యోసేపు ఎంత దైవభక్తి కలిగినవాడు. రెండవదిగా యోసేపు దేవునికి భయపడేవాడు. అందుకనే ఆయన పాపము చేయకున్నట్లుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా మనం నిజంగా దేవునికి భయపడిన వారము అయితే మనం తప్పు చేయం. దేవునికి భయపడకపోతేనే మనం తప్పు చేస్తాం. ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పించాలనుకుంది ఏంటంటే, యోసేపు మీద అతని అన్నలు మత్సరపడ్డారంట, వారవలేకపోయారట. ఈ అసూయ ఇలాంటి పగతో ఈ 10 మంది అన్నలు కూడా యోసేపుని మీద పగబట్టారు. ఎందుకు పగబట్టారు అంటే, యోసేపు యథార్థముగా చిన్ననాటి నుంచి ఏ తప్పు చేయకుండా దేవుని కొరకు న్యాయంగా జీవిస్తున్నాడు. అంతేకాదు, తన తండ్రి యొక్క ఆస్తిని ఏనాడు యోసేపు పాడు చేయలేదు. తన అన్నలు 10 మంది అన్నలు కూడా తన తండ్రి యొక్క మందలను వీరి అవసరాల కొరకు తండ్రికి తెలియకుండగా ఎన్నో వాటిని వీరు అమ్మేసేవారు. ఒకవేళ తండ్రికి తెలిస్తే వాళ్ళు అనేవారు, ఏది ఇన్ని గొర్రెలు ఉండాలి కదా, ఇంతమంది ఉండాలి కదా, ఈ మందలో ఇన్ని తగ్గాయి ఏంటని అడిగితే వారు చెప్పేవారు, అయ్యా దుష్టమృగములు వచ్చి వాటిని చంపేశాయి కాబట్టి మేమేం చేయగలుగుతాము అని వారు చెప్పి అబద్ధం ఆడేవారు. ఇలాంటి అన్నీ కూడా యోసేపు తనకు తండ్రికి చెప్పేవాడు. తండ్రి, నాయనా, అన్నలు ఇలాగ చేశారు, ఆ గొర్రెల్ని ఏదీ చంపలేదు కానీ వీరే అమ్మేశారు అని
తమ యొక్క చెడు సమాచారం అంతటినీ కూడా యోసేపు తన తండ్రికి తెలియచేసినవాడు. దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఇంటి యొక్క క్షేమమును కోరిన వారు అయితే ఏ చెడు కార్యాన్ని దాయడానికి ప్రయత్నం చేయకూడదు. అది యోసేపు యొక్క మొదటి లక్షణం. యోసేపు బాధ్యత కలిగిన వాడు కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు కాబట్టి, యోసేపు చేసిన పని ఏంటి అంటే తన అన్నలు చేసిన ప్రతి చెడు కార్యాన్ని తన తండ్రికి తెలియచేశాడు. ఆయన పాపమును సహించలేనివాడు, చెడు కార్యాలని వారవలేనివాడు. ఎవరు చేసినా ఆయన మాత్రం తప్పక తన తండ్రికి ఆ విషయాలు తెలియచేసేవాడు. ఈరోజు అంటున్నాడు, ఎందుకు అలా చెప్పాలా, ఎందుకు అలాగ చేయాలా అంటే తన ఇంటి యొక్క క్షేమమును కోరినవాడు. తన ఇల్లు బాగుండాలి అంటే, తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అనుకుంటే ఎవరు తప్పు చేసినా ఆ తప్పును దాయకూడదు. పాపమును దాయడం మొదలు పెడితే ఆ పాపము చాలా దూరం తీసుకెళ్తుంది. మేము కుటుంబముగా బైబిల్ చదువుతున్నప్పుడు సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయంలో దావీదు తప్పు చేశాడు. ఎంతటి తప్పు చేశాడు అంటే, ఒక స్త్రీని చూసి ఆమెను పాడు చేసి ఆమెను గర్భవతి అయ్యిందని ఆయన కబురు పంపించినప్పుడు తన భర్తనే చంపేశాడు. ఒక రాజు అయి ఉండి నమ్మకంగా దేవుడు అతను రాజుగా చేస్తే దావీదు చేసిన పాపము ఎంత భయంకరమైన పాపం చేశాడో. ఒక నరహంతకుడిగా మారిపోయాడు దావీదు. ఎప్పుడైతే ఊరియాను చంపించేశాడో, ఊరియాను చంపించినట్టే విషయము ఎవ్వరికీ తెలియదు. దావీదే చంపమన్నాడు అని యోవాబుకి తప్ప, దావీదుకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కానీ దావీదు అనుకున్నాడు, నేను చేసిన పాపం ఎవరికీ తెలియదు అనుకున్నాడే తప్ప తను చేసిన పాపాన్ని తను ఒప్పుకోకుండా దాచుకున్నాడు. తర్వాత దేవుడు ఊరియాను చంపివేసిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్తని దావీదు దగ్గర పంపించి దావీదుతో చెప్పాడు, ఉపమానం చెప్పించాడు. ఆ ఉపమానం వినగానే దావీదుకి చాలా కోపం వచ్చింది. అలాంటి నేరము చేసిన వాడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అన్నాడు. అప్పుడు ప్రవక్త చెప్పాడు, ఆ నరహంతకుడు నువ్వే, ఆ దుర్మార్గుడు నువ్వే. ఒకవేళ నీకు భార్యే కావాలి అనుకుంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతోమంది కన్యకలు ఉన్నారు, నువ్వెవరినైనా పెండ్లి చేసుకోవచ్చు. కానీ ఒకడు పెండ్లి చేసుకున్న భార్యను నీకు భార్యగా చేసుకోవడం కొరకు తన భర్తను చంపించడం అనేది ఎంత భయంకరమైన పాపం చేసావో తెలుసా? నువ్వు చేసిన పాపము క్షమించబడలేని పాపము. అందుకనే దావీదుతో దేవుడు చెప్పాడు నాతాను ప్రవక్త చేత, దావీదా, ఇంకిక్కడి నుంచి నీ జీవితమే మారిపోతుంది. ఒకటి, నీ సొంత ఇంటి వారి చేతే, లేదా ఇంకిక్కడి నుంచి నీకు అన్ని యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. నీకు నెమ్మది ఉండదు. ఇక ఇది మొదలుకొని నీకు అన్ని యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. రెండవది, ఎవరి భార్యనైతే నువ్వు భార్యగా తీసుకున్నావో అలాగే నీ భార్యలను కూడా నీ కళ్ళెదుటే నేను పాడు చేయిస్తాను. ఇది రెండవది. మూడవది, నీకు పుట్టిన బిడ్డను నేను చంపబోతున్నాను. అప్పుడు అన్నాడు దావీదేమన్నాడు తెలుసా? నాతాను ప్రవక్తతో చెప్పాడు, అయ్యా నేను పాపము చేశాను అన్నాడు. అక్కడ ఎప్పుడైతే పాపము చేశాను అని దావీదు ఒప్పుకున్నాడో అప్పుడు నాతాను ప్రవక్త కూడా ఈయనకు ఒక మాట చెప్పాడు. మీకు చూపిస్తాను ఆ మాట ఏంటో. 12వ అధ్యాయము 2వ గ్రంథము 12వ అధ్యాయము
13వ వచనమండి. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దావీదా, నీవెప్పుడైతే నేను పాపము చేశానో ఒప్పుకున్నావో, నీ దేవుడు కూడా నీ పాపమును పరిహరించాడు. ఎలాగో తెలుసా? నీకు ముందు చెప్పాడు కదా ఈ ఆ మూడాట్ల వల్ల నీ పాపమును పరిహరించాడు. చాలాసార్లు పాపము చేసి దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. పాపము చేసి ఎవ్వరికీ తెలియకున్నట్లుగా కప్పిపెట్టి ఉంచుకుంటాం. పాపము చేసి ఎవ్వరికీ కూడా తెలియనంతగా మనం ఎంతగా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తామో. కాబట్టి ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు పాపమును దాచుకున్నంత కాలము నువ్వు వర్ధలలేవు. నీ పాపము నిన్ను ఆశీర్వాదానికి దీవెనికి అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. మన పాపాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతామో అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అలాగా యోసేపు యొక్క జీవితంలో ఎందుకు అతని అన్నలు అతని మీద పగబట్టారు అంటే, అతడి యొక్క మంచి లక్షణాన్ని బట్టి. చాలాసార్లు మనలో ఉన్న మంచిని బట్టి లోకములో చాలామంది మన శత్రువులు అవుతూ ఉంటారు. ఈరోజు లోకములో ఉన్న మనుషులు ఎవరికి శత్రువులు అంటే, మంచి మనసు కలిగిన వారికే శత్రువులుగా మారుతూ ఉంటారు. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఈరోజు నిజం చెప్పడం కూడా లోకంలో నేరమేనంట. అవునంటారా? మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా జరిగినట్టు చెప్పండి, మనం ఎంత శత్రువులం అయిపోతామో. నిజం చెప్పామనుకో మనం ఎప్పుడూ శత్రువులమేనండి లోకానికి. నిజం చెప్పడమే నేరం అంటే ఈ లోకానికి. మరి ఏం చెప్తే మంచిదట? లేనిది ఉంది చెప్పడమే లోకానికి మంచట. ఈ లోకానికి మంచి ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ చెప్పకూడదు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, యోసేపు మీద తన 10 మంది అన్నలు ఎందుకు అంత మత్సరపడ్డారు అంటే, ఉన్నది ఉన్నట్లుగా తన తండ్రికి చెప్పడం, రెండవదిగా తన కల వచ్చింది, ఆ కలలో ఆ తండ్రికి అన్నదమ్ములకి చెప్పడం. అతడేం చేస్తాడు? అతను చిన్నవాడే కదా, అతనికి వచ్చిన కళను చెప్పాడు అంతే కదా. ఏమో దేవుడు అతనికి అలాంటి కళ ఇచ్చాడేమో ఎందుకు అనుకోకూడదు. వీళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారంటే, యోసేపు ఐగుప్తు దేశం మీద రాజు అయ్యి యాకోబుని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత, యాకోబు చనిపోయిన తర్వాత తన 10 మంది అన్నలు వారి కుటుంబాలన్నీ కూడా యోసేపు దగ్గరికి వచ్చి అతని పాదముల యొద్ద సాగిలిపడి అప్పుడు చెప్తున్నారు, అయ్యా మా తండ్రి చనిపోయాడు కాబట్టి మాకు ఇప్పుడు భయం పట్టుకుంది. మా తండ్రి ఉన్నాడు ఇప్పుడు దాకా, మా తండ్రి ముఖం చూసైనా మమ్మల్ని క్షమించేసావు అనుకున్నాం. ఇప్పుడు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు మా మీద నువ్వు పగ తీర్చుకుంటావు, మమ్మల్ని క్షమించు. ఆ రోజు నీ మీద మత్సరపడ్డాం, ఆ రోజు నిన్ను అమ్మేశాం, నీకు వ్యతిరేకంగా మేము ఎన్నో తప్పులు చేశాం, అవన్నీ క్షమించు అని యోసేపు ఎదుట సాగిలి పడినప్పుడు యోసేపు ఒకే ఒక మాట అన్నాడు, నేనేమైనా దేవుడి స్థానంలో ఉన్నానా? తప్పు. నేను ఎప్పుడో మిమ్మల్ని క్షమించేశాను, ఈరోజు నేను క్షమించడం ఏంటి? ఒకవేళ నేనే కానీ మిమ్మల్ని క్షమించకపోయి ఉంటే, మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు పంటను కొనవలసి వచ్చినప్పుడు, ధాన్యం వచ్చినప్పుడే నేను అప్పుడే మిమ్మల్ని గుర్తుపెట్టాను. ఆ రోజునే నేను నా కోపమును మేమే చూపించుంటే ఆ రోజునే మిమ్మల్ని ఏదైనా చేసి ఉండేవాడిని నేను. కానీ నేను అలాంటి వాడిని కాను. యోసేపులో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో. అందుకని యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే యోసేపులో చాలా మంచి లక్షణాలు అన్నమాట. ఎన్ని మంచి లక్షణాలు చూస్తారో. యోసేపు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అతను చాలా మంచి స్వభావం కలిగిన వాడు. అందుకనే యోసేపుని యేసుప్రభువు వారితో పోలుస్తారనమాట. యోసేపు అనగా ఫలించెడి కొమ్మట. అది ఎక్కడైనా ఎప్పుడైనా అది ఫలిస్తూ వెళ్తుందన్నమాట, అది ఫలిస్తూ ఉంటుందన్నమాట. అలాగే యేసుప్రభువు వారు కూడా ఆయన ఫలించేవాడు. నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు ఆయన. యేసుప్రభువు వారు కూడా
ఒక నిజమైన ద్రాక్షవల్లి అన్నమాట ఆయన ఎప్పుడూ ఫలించేవాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు లోకములో నీవు నేను దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి కొన్ని సమస్యలను మనం ఎదుర్కోవలసిన వారు తప్పదు. నువ్వు నిజంగా దేవుడి కోసమే జీవించాలి, నువ్వు దేవుళ్ళలోనే యథార్థంగా ఉండాలి అని అనుకుంటే దేవుణ్ణి ఎరగిన వారి చేత కానీ, దేవుణ్ణి ఎరిగి నామకార్థమైన స్థితిలో ఉన్నవారి చేత కానీ నువ్వు శ్రమ అనుభవించవలసిందే, నువ్వు కష్టాన్ని అనుభవించవలసిందే, తప్పదు. ఒకవేళ నీకు అలాంటి నింద కానీ, అలాంటి అవమానము కానీ, అలాంటి శ్రమ కానీ నీకు రాలేదు అంటే నువ్వు నిజంగా దేవుడిలో నువ్వు లేనట్టే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నిజంగా యేసు ప్రభువులో జీవిస్తే, నమ్మకంగా జీవిస్తే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ బాధలు నువ్వు అనుభవించవలసిందే. నేను అనుభవించను అని చెప్పడానికి నీకేం అవకాశం లేదు. నువ్వు నిజంగా దేవుళ్ళో ఉంటే, యథార్థమైన భక్తిని చేస్తే ఈ భక్తి వల్ల నీకు వచ్చేది హింస మాత్రమే కలుగుతుంది. మీకు చూపిస్తాను. ఈ రాత్రి మీకు ఎన్నోసార్లు చూపించాను ఆ మాటను, కానీ ఈరోజు మరలా ఆ మాట మనకు దేవుడు జ్ఞాపకం చేశారు కాబట్టి చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 'ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాటను చెప్పడం 3వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమండి. 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. తప్పదు. నువ్వు నిజంగా దేవుళ్ళో భక్తి చేస్తున్నాను, నిజంగా నువ్వు దేవుళ్ళో ఉన్నావు అంటే నువ్వు హింసించబడవలసిందే. ఎవరి చేత అంటే, ఒకటి దేవుణ్ణి ఎరగిన వారి చేత హింసించబడాలి, దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పుకుంటున్న వారి చేత కూడా నువ్వు హింసించబడాలి. నేను తట్టుకోలేను, నేను భరించను, నేను సహించలేను, ఇలాంటివి చెప్పడానికి కుదరదు. ఎందుకంటే నువ్వు నిజంగా యేసు ప్రభులో జీవించాలనుకుంటున్నావు కాబట్టి ఇవి నువ్వు అనుభవించవలసిందే. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా అదే మార్గము గుండా వెళ్ళాడు. ఆయన ఈ లోకములో ఎంతో యథార్థంగా జీవించినప్పుడు ఆయన్ని ఎంత హింస పెట్టారో తెలుసా, ఆయన ఎంత బాధ పెట్టారో తెలుసా. అందుకని యేసు ప్రభువారు అంటున్నాడు, నేను ఈ భూమి మీద ఉండి నేను నా తండ్రి యొక్క పని నేను చేస్తున్నప్పుడు ఈ భూమి మీద నన్ను ఎంత హింసించారు అంటే, మాటల చేత హింసించారు, వారి క్రియల చేత హింసించారు, ఆఖరికి నన్ను ఆ సిలువ మ్రాను మీద నన్ను చంపివేసిన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యోసేపు యొక్క జీవితం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను మంచి ప్రవర్తనే, అతని యథార్థమైన జీవితం ద్వారానే యోసేపు హింసించబడవలసి వచ్చింది. అతడు ఏ పాపము చేసినవాడు కాదు, అతడేమీ నేరము చేసినవాడు కాదు. కానీ ఏ నేరము చేయకపోయినా యోసేపుని అన్యాయంగా తన అన్నలు హింసించారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎందుకు అలాగ హింసించారు అంటే, యోసేపు యొక్క జీవితంలో ఉన్న మంచి స్వభావాన్ని బట్టి, తన తండ్రి యొక్క ఇంటి యొక్క క్షేమమును కోరినవాడు కాబట్టి, తన తండ్రి యొక్క ఇంటి యొక్క క్షేమము కోరిన ప్రతి ఒక్కరూ కూడా ఆ బాధను భరించవలసిందే. మీరు ఎప్పుడైనా చూడండి, మీ ఇంట్లో మీరే కానీ బాధ్యత తీసుకున్నారనుకోండి, మీ ఇల్లునంతటినీ బాధ్యత మీరే తీసుకున్నారనుకోండి, మీ పిల్లలకు మీరు శత్రువు అవుతారు, నీ భర్తకు శత్రువు అవుతావు, నీ భార్యకు శత్రువు అవుతావు. కారణం ఏంటి? వాళ్ళు అడిగినప్పుడు
వాళ్ళకి కావలసి వచ్చినప్పుడు ఏది అడిగితే అది ఇచ్చేసామనుకోండి, మనం మంచోళ్ళమే. మనం ఇవ్వలేదనుకోండి, మనం ఎంత శత్రువులమో ఎందుకంటారు. బాధ్యత మోసేవాళ్ళు తెలుస్తుందట. ఇది ఇస్తే దానివల్ల వచ్చే నష్టం ఏంటి, ఇలా చేస్తే ఇంట్లో మనకెలా గడుస్తుంది, మనం ఇల్లు ఎలా గడిపించగలం, ఇవన్నీ లెక్కలేసుకుంటాం కదా. ఇల్లుని దిద్దే వాళ్ళు ఏం చేస్తారంటే ఏం కావాలో ఇవన్నిటినీ సమకూర్చుకుంటూ ఉంటారు. కాబట్టి యోసేపు యొక్క పరిస్థితులు కూడా అలాగే వచ్చాయి. తన తండ్రి యొక్క స్థానంలో యోసేపు చిన్నవాడైనా ఆ ఇల్లు యొక్క బాగును కోరాడు ఆయన. అందుకనే ఇంటి యొక్క బాగును కోరాడు కాబట్టే తన అన్నలు చేసిన ప్రతి చెడు సమాచారాన్ని తన తండ్రికి చేరవేశాడు. ఆ తండ్రికి చేరవేయడం వల్లే యోసేపు మీద అతని అన్నలు మత్సరపడి కక్షను పెంచుకున్నారు, కోపాన్ని పెంచుకున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా నా ఇంటి విషయంలో కానీ నా కుటుంబ విషయంలో కానీ నువ్వెంత యథార్థంగా జీవించగలుగుతున్నావు. నేను ఒక మాట చెప్తాను. నేను కాకినాడ మందిరంలో సేవకు వెళ్ళిన తర్వాత నన్ను ఏదైనా కబురు చెప్పాలి అనుకుంటే, ఆ రోజుల్లో ఇప్పుడులాగా అందరికీ ల్యాండ్ ఫోన్లు ఏమి ఉండేవి కాదనమాట. కబురు చెప్పాలి, పలానా దగ్గర మీటింగ్ ఉంది, లేకపోతే పలానా విషయం కావాలి, లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళి ఇది మనకు కావాలి, ఇది పలానది కావాలి, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పేవారు. వాళ్ళు నాకేం చెప్పేవారు తెలుసా, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేం చెప్పామో అది మాత్రమే చేసుకుని వచ్చేయాల, నీకు అక్కడ నువ్వు కూర్చోకూడదు, అక్కడ నువ్వే ఉండకూడదు అనేవారు. వీళ్ళతో కూర్చొని ఎవరాలో, అంత దూరం నుంచి వచ్చావు బాబు అందా కూర్చో అనేవారు. లేదండి వెళ్ళిపోతాననేవాడిని. ఎందుకంటే సైకిల్ మీదే వెళ్ళేవాడిని అనమాట. ఆ రోజుల్లో నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని ఎంత దూరమైనా సరే కదా. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతే కానీ లేవయ్యా బాబు, ముందు కూర్చోవయ్యా బాబు, వచ్చాక అంత దూరం నుంచి కూర్చో అనేవారు. కూర్చున్న తర్వాత నీళ్ళు ఇచ్చేవారు, ఏదైనా ఉంటే పెట్టేవారు. ఏంటి చెప్పు, ఈసారి ఎందుకు వచ్చావు, ఏం చెప్పారు అన్నగారు లేకపోతే అక్కగారు, ఏం చెప్పారు, ఏం కావాలన్నారు, లేకపోతే ఎందుకు వచ్చావంటే ఇలాగన్నారు అన్న, ఈ కప్పుడు మీకు చెప్పమన్నారు, లేకపోతే అన్న ఇది కావాలని చెప్పారు అక్క అని చెప్తే సరే అయితే ఇస్తాము అని చెప్పేవారు. అంతే పాపం. వాళ్ళు ఏం మాట్లాడేవారు కూడా కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళేం అడిగేవారు తెలుసా, ఎరా ఇంత లేట్ అయ్యేవనేవారు. వెళ్ళడం ఏంటి రావడం ఏంటి, నువ్వు కూర్చున్నావా అని అడిగారు. లేదన్నా కూర్చోమన్నారు, మరి వెళ్ళండి ఇంత దూరం నుంచి వచ్చావు కదా, కొంచెం ఒక క్షణం కూర్చోరా అన్నారు. లేదన్నా నేను వెళ్ళిపోతాను ఆంటీ, లేదా అంకులు వెళ్ళిపోతాను, అన్నగారు ఇలా చెప్పారు, ఎన్న తీసుకొచ్చామన్నారంటే ఎల్దిగాలి ఒక క్షణం కూర్చో అనేవారన్నా. కూర్చున్నాను. ఏమిచ్చారు నీకు, టీ ఇచ్చారా, నీళ్ళు ఇచ్చారా, ఇచ్చారు. నువ్వు నీళ్ళు తాగినప్పుడు కానీ టీ తాగినప్పుడు కానీ ఒక 2 నిమిషాలు తాగుతావు కదా, ఏం మాట్లాడారు, వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు ఏమీ మాట్లాడకపోయి నేను అడిగేవారు, ఏం మాట్లాడారు చెప్పు, నిజం చెప్పు, అబద్ధం చెప్పు. నువ్వు దేవుని సేవకు వచ్చావు, ఇప్పటి నుంచే నువ్వు అబద్ధాలు ఆడడం మొదలెట్టవంటే పూర్తిగా అబద్ధాలు ఆడతావు. మా గురించి ఏం చెప్పారు, మా మీద ఏమైనా చెప్పారా, సంఘంలో విషయాలు ఏమైనా మాట్లాడారా, ఏం చెప్పారు చెప్పండి. నాకు ఏం చెప్పలేదన్నా, అక్క ఏం చెప్పలేదని నమ్మేవారు కాదు. ఎందుకంటే ఏదో చెప్పకుంటే అలా కూర్చోబెడతారు. నిన్ను కూర్చోబెట్టారు అంటే ఏదో మాట్లాడి ఉంటారు, నువ్వు మాకు చెప్పకూడదని నువ్వు చెప్తలేదు. వాళ్ళు ఏమి చెప్పకపోయినా సరే, వాళ్ళు ఏమి అనకపోయినా సరే ఎంతలాగనివ్వరు అన్నమాట. ఎందుకంటే ఆయన మళ్ళీ బైబిల్ చూపించేవారు, ఎన్ని మాటలు చెప్పేవారు. దేవుడు సమూయేలుతో మాట్లాడినప్పుడు ఏలీ అడిగాడట, ఏమని అడిగాడు, దేవుడు నీకేమైతే తెలియజేశాడు ఆ విషయాల్లో ఏమైనా నువ్వు దాసిన ఎడలా నువ్వు పాపం చేసిన వాడవుతావు, దేవుడు ఏం చెప్పన్నాడు చెప్పు అనేవారు. లేదన్నా అలా ఏం చెప్పలేదు, చెప్తే నిజంగా చెప్తాం కదా, అంతలా అడిగేవారు అన్నమాట. ఆయన అనేవాడు, ఒకవేళ నువ్వేదైనా దాస్తే దానివల్ల సంఘానికి ఏదైనా కీడు జరిగితే ఆ పాపం నీదే. ఎందుకంటే ఒకవేళ నువ్వు చెప్పేవనుకో వాళ్ళు మేము సరిచేయడానికి అవకాశం ఉంటుంది, నువ్వు దాచేవనుకో వాళ్ళని సరిచేసే అవకాశం ఉండదు. వాళ్ళు సరివ్వలేదనుకోండి వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది, నువ్వు చేసిన దాన్ని బట్టే. కాబట్టి
ఏదైనా సరే, సంఘంలో ఏ విషయమైనా సరే, ఎవరైనా సరే నీకు ఏదైనా చెప్తే ఆ విషయాన్ని చెప్పు. నువ్వు దాయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటిని నువ్వైనా మేమైనా కాపాడవలసిన వారమే. ఎప్పుడు కూడా ఇలాంటి దాయొద్దు. వెంటనే మనం వాటిని సరిచేయాలి. సరిచేయకపోతే వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు కదా, అది రోజు రోజుకి అది పాకుతూ ఉంటుందట అని. సరే, మరొక మాట కూడా చూపించేవారు. సరే, ఏం చూపించారో మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనమండి. 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండకము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. చూసారా, వాళ్ళు చెప్పేవారు. నువ్వు ఎవరైనా విషయాలుగా నువ్వు చెప్పలేదా, ఆ జబ్బు ఒకరితోటే పోదు. ఆ జబ్బు ఎక్కడ పట్టుకుంటుందట? ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ జబ్బు. ఈ జబ్బు వెళ్ళిందనుకో, ఈ కొరుకుడు పుండు పాకినట్టు ఈ ప్రాకిడి జబ్బు పట్టిందనుకో, అది ఒళ్ళంతా అయిపోతుందట. కొన్నిసార్లు చూడండి, కొన్ని రకాలైన స్కిన్ ఎనర్జీ వస్తుందన్నమాట. అది వచ్చిందనుకో, మనం ఎక్కడ గోకుతామో అక్కడ పుండు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎక్కడ ఏది పట్టుకుంటామో ఈ మనం గోకింది ఎక్కడైతే ఉంటుందో మళ్ళీ ఆ స్పాటు ఇంకో దగ్గర గోకితే అక్కడ ఇంకా అలా ఒళ్ళంతా అయిపోద్ది అనమాట. ఒళ్ళంతా అయిపోద్ది. చాలా బాధ. అది ముందే కానీ వచ్చి దాన్ని అక్కడే కానీ ట్రీట్మెంట్ చేసి దాని మీద చెయ్యి వేయకుండా అలాగుంటే అది అక్కడితోటే ఆగిపోద్దట. అందుకని కొరుకుడు పుండు అంటే ఏంటంటే ఆ పుండు రోజు రోజుకి శరీరం అంతా వ్యాపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందట. అలాగే దేవుని సంఘములో కూడా ఈ జబ్బు అనేది ఎలాగూ ప్రాకుతూ ఉంటుందట. చూడండి, ఆ రోజుల్లోనే ఎలాగుందో. దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ రోజుల్లో జరిగిన విషయాలన్నీ అప్పుడే ఉన్నారు మనుషులు. ఇప్పుడు కాదు మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఎలాగ ఉన్నారు, ఎలాగ అయిపోయారు అనుకోవడానికి. అందుకని అపోస్తలుడైన పౌలుతో చెప్తున్నాడు, తిమోతి అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండు. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. వారి మాటలు కొరుకుడు పుండు పాకినట్లుగా పాకి సంఘాన్నే పాడు చేస్తాయట. ఇలా పాడు చేసిన వారిలో 2 వ్యక్తులు ఉన్నారు. వీరి వల్ల దేవుని సంఘాలు ఎన్నో పాడయ్యాయి. కాబట్టి వీరి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి యోసేపు తన అన్నలు చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని తన తండ్రికి ఎందుకు తెలియచేశాడు అంటే, ఇంక ఇలా తెలియచెప్పకపోతే రోజు రోజుకి ఇంకా ఎక్కువైపోతారు. వీళ్ళు ఎక్కువైపోతారు. ఒకవేళ తండ్రికి తెలిసిందనుకో, మీరు అలాగ చేశారంట, అది నాకు తెలిసింది అని తెలియగానే వీళ్ళు భయపడతారు. ఇది ఎలా తెలిసింది అంటే తండ్రికి తెలిసిపోయిందనమాట. మరలాగాని చేస్తే తండ్రి మళ్ళా మనల్ని ఏదో ఒకటి చేస్తాడు, ఇంకా తప్పు చేయకుండా ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగని యోసేపు తన తండ్రికి తెలియచేశాడు. తండ్రి కూడా ఆ విషయాల్లో వాళ్ళు గద్దించాడు కాబట్టి వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఇంకా. అందుకనే యోసేపుని వారు అమ్మేయడానికి గల కారణం ఏంటంటే, వీడి కానీ ఉంటే మనం అనుకున్నవన్నీ జరగవు, వీడిని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసేయాలా. వారు చంపేయాలనుకున్నారు. కానీ రూబేను పెద్దవాడు అడ్డుపడి, ఒరే చంపొద్దురా, మన తోడబుట్టినవాడు, వాడిని చంపితే మన పాపాన్ని కట్టుకుంటాం, ఇదో గోతులో పాడేయండిరా, ఇదిగో నీళ్ళు లేని గొయ్యి ఉంది, ఆ గోతులో పాడేస్తే ఆడంతటా వాడే నీళ్లు ఆహారం లేక కొన్ని దినాలకు అక్కడ చచ్చిపోతాడు, పోనీ ఆ దోషం మనకు తగలదు అని రూబేను చెప్పాడు. ఎందుకు అలాగన్నాడంటే, వీళ్ళ గోతులో పాడేసిన తర్వాత మళ్ళీ వాడిని తీసుకెళ్ళి తండ్రికి అప్పగించేయచ్చు అనుకున్నాడు ఆయన. కానీ ఆ గోతులో పాడేసిన తర్వాత రూబేను ఇతన్ని నమ్మేస్తారు అనుకోలేదు. యోసేపుని ఉన్న 9 మంది అన్నలు కూడా యోసేపుని ఆ ఇష్మాయేలీలకి అమ్మేయడం వల్ల ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయాడు యోసేపు. ఎందుకు అలా చేశారు అంటే, అతడు ఉన్నంతసేపు కూడా వీళ్ళ తప్పు చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అతడు ఉంటే
మనం తప్పు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వాడే లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించవచ్చు, వాడు లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. అలాగ ఆలోచించారు యోసేపు మీద. ఎందుకంటే వీరు శరీర సంబంధమైన మనుషులు కాబట్టి అలాగ ఆలోచించారు. యోసేపులాగా ఆత్మీయంగా ఆలోచించుంటే యోసేపుని ఆ పరిస్థితికి వారు తీసుకురారు. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది అంటే, యోసేపు మీద ఎందుకు మత్సరపడ్డారు అంటే, ఎందుకు అసూయ పడ్డారు అంటే, యోసేపు మీద ఎందుకు వారికి అంత కోపం అంటే, ఎందుకు యోసేపును వారవలేకపోతున్నారు అంటే, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా యోసేపు చూపించడం వల్ల. ఈ ఒక్కడు 10 మందికి అడ్డొస్తున్నాడు. ఒక్కడు 10 మందికి అడ్డొస్తున్నాడు. మరి ఏం చేస్తారు? ఇంకా ఒక్కడు 10 మందికి అడ్డొస్తూ ఉన్నప్పుడు ఒక్కడనే తీసేయడానికి ప్రయత్నం చేస్తారో తప్ప 10 మంది మారడానికి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ఆ 10 మంది కూడా యోసేపులాగా మన మంచే కదరా చెప్తున్నాడు అని ఒకవేళ మారుంటే యాకోబు యొక్క కుటుంబము ఇంకెంత బాగుండో, వాళ్ళు ఎంత సుఖంగా బ్రతుకుందరో, వాళ్ళకి ఏ కరువు లేకుండా బతికే ఉందిరేమో. కానీ అలాగ లేరు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, యోసేపు మళ్ళీ మనం కూడా ఏం చేయాలో తెలుసా? తన తండ్రి యొద్దకు చెడు సమాచారాన్ని తీసుకురావాలట. అంటే ఈ కొరుకుడు పుండు పాకినట్లుగా, భక్తిహీనులు మాట్లాడినట్లుగా, ఈ కొరుకుడు పుండు పాకినట్లుగా వారు మాట్లాడుతున్న వారిని మనం ఏం చేయాలంటే ఆపాలి. అంటే దేవుని యొక్క సంఘములకి ఇలాంటి పనులు రాకుండా ఉండాలి అంటే దీన్ని అరికట్టాలి. మీకు ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గముగా వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన చెడు కార్యాన్ని చూశాడు ఫినెహాసు. ఒక ఇశ్రాయేలీయుడు ఒక దేవుణ్ణి ఎరగని అన్యురాలతో వ్యభిచారం చేయడానికి వెళ్తున్నారన్నమాట. వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే ఫినెహాసు చూసి వాళ్ళిద్దరూ పాపము చేస్తుండగా ఇద్దరిని ఒకేసారి కత్తితో పొడిచేశాడు. ఇద్దరిని పొడిచి చంపేశాడు. చంపేసి ఊరుకుంటారా? నువ్వేం చేయాలా? ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలట? వారిని పట్టుకొని సమాజం దగ్గర తీసుకొచ్చి వాళ్ళ మీద ఆ నేరం రుజువైతే అప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాల. కానీ కత్తితో పొడిచేమని ఎవరు చెప్పాడు నీకు? కాబట్టి వాళ్ళ వైపు ఉన్న బంధువులందరూ కూడా ఫినెహాసు మీద నేరం మోపారు మోషే దగ్గర తీసుకుని వచ్చి. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. నేను చేయవలసిన పనిని ఫినెహాసు చేశాడు, నేను వారవలేని పనిని ఫినెహాసు కూడా వారవలేకపోయాడు. కాబట్టి పాపమును అక్కడతో ఆపేశాడు. ఆయన చేసింది మంచిదే చేశాడు కాబట్టి ఆయన మీద ఏ నేరారోపణ కూడా మోపొద్దు అని దేవుడు మోషేతో చెప్పాడు. అదే చెప్పాడు మోషే. మీరు ఏ ఫినెహాసు మీద అయితే నేరం మోపాలని మీరు అనుకుంటున్నారో ఆ ఫినెహాసు మీద దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతడు చేసింది మంచే చేశాడు, అతడు పాపము చేయలేదు, నేను వారవలేని దానిని ఆయన వారవలేకపోయాడు కాబట్టి అతను చంపేశాడు కాబట్టి ఆ రోజుతో పాపం పోయింది, ఫినెహాసు పాపము చేయలేదు అని చెప్పాడు దేవుడు అన్నాడు. ఇక దేవుడే చెప్తే ఇంకెవరేమంటారు? మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? పాపమును చూసి వారవలేని వారై ఉండాలా, మంచిని చూసి వారవలేకపోవడం కాదు. అర్థమైందా? మనం ఎలాగుండాలో తెలుసా? పాపమును చూసి వారవలేనిపోయి ఉండాలి. పాపం ఎక్కడైతే ఉందో, చెడుతనం ఎక్కడైతే ఉందో, దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తే ఎక్కడైతే ఉందో సహించలేని వారిగా ఉండాలి మనం. అందుకనే యేసుప్రభువారు అంటాడు, యేసుప్రభువారు పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు. పాపేంటి పాపమేంటి? ఒక వ్యక్తిని ప్రేమించాడు కానీ వ్యక్తిలో ఉన్న చెడుతనాన్ని ప్రేమించలేదు ఆయన. నీ చెడుతనాన్ని బట్టి దేవుడు శిక్షించాడే తప్ప నిన్ను వ్యక్తిగతంగా నిన్ను శిక్షించాలని దేవుడు శిక్షించలేదు ఆయన. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే,
యోసేపు మీద ఎందుకు మచ్చరపడ్డారు అంటే యోసేపుకున్న మంచి లక్షణాలేవి. తన తండ్రి యొక్క ఇంటిని బాగు చేయాలనుకున్నాడే తప్ప తన తండ్రి యొక్క ఇంటిని పతనం చేయాలనుకోలేదు. అందుకనే చెడ్డ సమాచారం అంతటిని తన తండ్రి దగ్గర తీసుకొచ్చేవాడు. నీవు నేను కూడా దేవుని యొక్క సంఘములో జరుగుతున్న ఏ చెడు కార్యాన్నైనా ఏ పాపాన్నైనా మనం ఎప్పుడూ కూడా కప్పిపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకరిని ఒకరు కప్పిపెట్టేమా ఈ చెడుతనం అనేది ఒకరోజు బయలుపడక మానదు. ఎలాగుంటారో తెలుసా? ఇంట్లో అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఉన్నారనుకో, ఈరోజు అన్నయ్య తప్పు చేశాడనుకో, తమ్ముడు ఏం చేస్తాడు? బ్లాక్మెయిల్ చేస్తాడు. రే నువ్వు చేసిన తప్పు చేసావు కదా, అమ్మకి చెప్పేస్తాను, నాన్నకి చెప్పేస్తాను అంటాడు. ఇప్పుడు ఈడేమంటాడు? చెప్పకరా, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, నీకు అలా చేస్తాను, ఇలా చేస్తానని ఈడేదో బుజ్జగించి ఈడేం చేస్తాడు? చెప్పకుండా దీన్ని ఆపుతాడు. ఈసారి ఈడు దాచాడు కదా, రేపు తమ్ముడు తప్పు చేశాడు అనుకో, ఇప్పుడు అన్నయ్య ఏమంటాడు? నేను చెప్తాను అంటాడు. ఇప్పుడు తమ్ముడు ఏమంటాడు? ఒరే నీది నేను దాచాను కదా, నాది నువ్వేం చేయాలా? దాయాలా. ఎలాగుంటారో తెలుసా? ఆ ఇంట్లో అందరూ కూడా దాచుకునే వాళ్ళు అయిపోతారనమాట. ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు, ఎందుకంటే తప్పులు చేసేవాళ్ళు కదా, ఈ తప్పులు వాళ్ళు చెప్తే మరి ఆ తప్పులు వెళ్తే తెలిసిపోద్దని దాస్తారు. దాగుతాయా? వీళ్ళిద్దరికి ఎప్పుడైనా గొడవ వస్తుంది చూసావా, అప్పుడు చెప్పేస్తారు. అమ్మ తమ్ముడు ఇలా చేశాడు, అమ్మ అన్నయ్య ఇలా చేశాడు. ఎందుకంటే విరోధం వస్తే వీళ్ళు అన్నీ బయటపడిపోతాయి. ఆగు. అందుకని అంటాడు పాపం ఎప్పుడూ దాగదట. మనం అనుకుంటాం పాపము దాకడుతుంది, దాచేయగలము అనుకుంటామంట. కానీ పాపం అనేది ఎప్పటికీ దాయలేమంట. ఆ పాపం ఎలాగైనా బయటపడిపోద్దట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇవన్నీ దేవుడే బట్టబయలు చేస్తాడట. మనం అనుకుంటాం ఆ మనిషి నా గురించి ఇలా చెప్పేసింది, ఈ మనిషి ఇలా చెప్పేసింది అనుకుంటామంట. ఎంత పాపాన్ని దాయాలనుకున్నా మనం దాయలేము. పాపము దాస్తే మనం కనపడకుండా ఉండేది కాదు. నువ్వెంత దాచినా ఆ పాపము దాగదు. అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఎందుకంటే నీ పాపాన్ని బయట పెట్టేవాడే దేవుడు. నీ పాపాన్ని బయట పెట్టేవాడే దేవుడు. అందుకనే యోసేపు వలె తండ్రి యొక్క ఇంటి యొక్క క్షేమం నువ్వు కోరుంటే నువ్వెప్పుడూ కూడా చెడుతనాన్ని దాచిపెట్టవు, పాపమును దాచిపెట్టే వ్యక్తిగా ఉండవు. ఒకవేళ పాపాన్ని అలా దాచేమా, ఆ పాపము ఆ ఇంటంతటికీ చుట్టుకుంటుందన్నమాట. ఆ పాపం ఇల్లంతటికీ చుట్టుకుంటుంది. ఆ పాపం బయటపడిందా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అవమానమే. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అవమానమే. అలాగే దేవుని యొక్క సంఘములో కూడా దేవుని యొక్క సంఘానికి అవమానము రాకుండా ఉండాలి అంటే మనం పాపమును సహించేవారము కాదు. పాపం విషయంలో మనం ఎప్పుడూ వారము లేని వారిగా ఉండాలి. పాపాన్ని దాచిపెట్టొద్దు, తప్పును దాయడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పును తప్పులాగా మనం ఎప్పుడైతే ఖండిస్తామో అప్పుడే ఒక కుటుంబము కానీ, ఒక వ్యక్తి కానీ, ఆ సమాజము కానీ బాగుపడుతుంది. తప్పును దాచిపెట్టేమా అది రోజు రోజుకి సమాజాన్ని ఒక చీడ పురుగులాగా తినివేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే సమాజంకి ఎప్పటికీ బాగుపడదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ముందు వ్యక్తిగతంగా యోసేపు వలె పాపమును వారలేని తనము నీలో ఉంటే నీ కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడుకోగలుగుతావు. నీ కుటుంబంలో తప్పు చేశారు అంటే అది నీకు తెలిస్తే
వెంటనే నువ్వు శిక్షించడం ప్రారంభిస్తావు. అవునా? ఏలీ తన కొడుకులను అలాగే చేయలేదు. ఏలీకి తన కొడుకులు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు ఏలీ ఏం చేయలేదట తెలుసా? తప్పు చేయకుండా అడ్డుపడలేదట, వాళ్ళని బుజ్జగించాడంట. అందుకనే దేవుడు అతని ఇద్దరు కొడుకుల్ని చంపేయాలనుకున్నాడు. దేవుడు ఇద్దరు కొడుకుల్ని చంపాలనుకున్నాడు. సరే, ఒక్క మాట చూపిస్తాను నేను మీకు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము. ఆ రోజు దేవుడు ఏలీని, అంటే ఆ ఏలీ యొక్క ఇద్దరు కుమారుల్ని చంపవలసిన కారణం ఏంటి అంటే, తన తండ్రి తన కొడుకులు తప్పు చేసినప్పటికీ కూడా ఆయన వారిని దండించకుండా, వారికి అడ్డుపడకుండా ఈయన మరి వారి విషయంలో అలాగూ ప్రవర్తించిన దాన్ని బట్టి వారికి ఎంత భయంకరమైన శాపం పట్టుకుందో. రెండు 22 చెడు కార్యం చేశారని తండ్రికి తెలిసింది. ఆ తండ్రి వారితో చెప్పాడు. కానీ దేవుడు అంటాడు, దేవుడు ఏలీ తన అడ్డుపడలేదట. అందుకు దేవుడు వారిని చంపాడట. 3వ అధ్యాయము 13వ వచనం. 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిశ్చయమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏలీ ఏం చేయలేదట? అర్థమైందా? ఒకవేళ ఏలీయే కానీ తన కొడుకులను అడ్డగించుంటే వాళ్ళు చావకపోనేమో. అందుకని అంటుంది, మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఎందుకు దండిస్తామో తెలుసా? ఒకవేళ అలాగ మనం దండించలేదా, వాళ్ళు ఇంకా చెడిపోతారు. అందుకని మన పిల్లల గురించి కానీ మన కుటుంబంలో ఏ విషయమైనా మనకు తెలిసింది అంటే ఎందుకు మనకు అంత కోపం వస్తుందో తెలుసా? మనం అడ్డుకోవలసిన వారు. తప్పు జరిగింది అంటే, పాపం చేస్తున్నారు అంటే చేయకుండా మనం అడ్డుపడాలి. అంతేకాని నాకెందుకులే, ఆలయం చేస్తే నాకేంటి, ఆలయం అయిపోతే నాకేంటి అనుకుంటే ఆ శిక్ష అక్కడతోటే ఆగదు. ఏలీ అడ్డుపడకపోవడం వల్ల తన ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఆ వార్త విని తన చచ్చిపోయాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజల్లో 32,000 మంది యుద్ధశూరులు చచ్చిపోయారు. చూడండి, వీళ్ళు చేసిన పాపానికి ఏలీ పాపాన్ని అడ్డుకోపోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎంత భయంకరమైన కీడు జరిగిందో ఈ మాట కూడా చూపిస్తాను నేను మీకు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో ఏం జరిగింది అంటే, ఆ రోజున జరిగిన యుద్ధం ఎలా జరిగింది అంటే అక్కడ చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు భయంకరమైన ఫిలిష్తీయుల చేతిలో వధ జరిగిందండి. ఆ వధలో రమారమి 32,000 మంది శూరులు చచ్చిపోయారట. 32,000 మంది శూరులు చనిపోయారు. 4వ అధ్యాయము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి.
అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీల్లో 30,000 కాల్బలము. ఏలీ తన కుమారుల్ని అడ్డుకోపోవడం వల్ల ఎంతమంది చచ్చిపోయారట? వీళ్ళిద్దరే చచ్చిపోయారా? 30,000 మంది యుద్ధశూరులు చనిపోయారట. అంటే ఎంతమంది కుటుంబాలు విధవరాండ్లుగా చేయబడ్డాయి, దిక్కుమాలలో చేయబడ్డారో తెలుసా? అక్కడతో ఆగిందా? ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీ ప్రజలు దాసులుగా చేసుకున్నారు. వాళ్ళ పంటను, వాళ్ళు సంపాదించిన యావదాస్తిని దోచుకుపోయారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? దేవుని మందసము పట్టబడింది. ఇవన్నీ జరగడానికి గల కారణం ఒక్కడు. ఎవరు? ఏలీ. ఏలీ ఒక్కడే కానీ ఆ పాపాన్నే కానీ అడ్డుకొని ఉంటే ఇంత భయంకరమైన వధ జరగకపోను. పాపం ఎంత భయంకరమైందో చూడు. అందుకనే దేవుని బిడ్డలుగా తప్పు జరుగుతుంది అంటే, తప్పు ఉంది అంటే దాన్ని మొదట్లోనే దాన్ని ఖండించాలి. మనం మొదట్లోనే దాన్ని ఖండించలేదా అది చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. అదంతా కుటుంబం అంతటికీ దుఃఖంలో తీసుకెళ్తుంది. అందుకనే చాలా జాగ్రత్త. దేవుని సంఘము కూడా అలాంటిదే. నీ కుటుంబము ఎలాంటిదో దేవుని సంఘము కూడా అలాంటిదే. దేవుని సంఘములో ఏ తప్పు జరగకూడదు, ఏ పాపము ఉండకూడదు, ఏ చెడు ఉండకూడదు. ఎవరేమనుకున్నా మనకు అనవసరం. జరుగుతున్న విషయాల్ని, పాప సంబంధించిన విషయాల్ని మనం అడ్డుకోవలసిన బాధ్యత మంది. తప్పదు. ఒకవేళ నిన్ను గురించి ఎవరేమనుకున్నా పర్లేదు, నీ మీద మత్సరపడినా, నీ మీద కోపపడినా, నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నా పర్లేదు. వాళ్ళ పాపము చేయకుండా నువ్వు అడ్డుకున్నందుకు నువ్వు ఎలాంటి శిక్షనైనా భరించు. ఇది భరించడం వల్ల అది నీకు ఆశీర్వాదమే. ఎందుకంటే నీతి నిమిత్తముగా నువ్వు ఎప్పుడైతే హింసించబడతావో దానివల్ల నువ్వు నిజంగా ఆశీర్వదించబడతావు. యోసేపు అలాగే దీవించబడ్డాడు. దేవుడు ఎందుకు యోసేపుకు తోడై ఉన్నాడు అంటే ఈ కారణాన్ని బట్టే. దేవుడు నీకు నాకు కూడా తోడై ఉండాలి అంటే మనము కూడా పాపమును అడ్డుకోవలసిన వారమే తప్ప పాపమును విడిచిపెట్టేవారం కాదు. పాపాన్ని వదిలేసేమా అది అందరికీ చుట్టుకుంటుంది అన్నమాట. అది అందరికీ చుట్టుకుంటుంది. సమాజం అంతా పాడైపోతుంది. సమాజం పాడవకుండా ఉండాలి అంటే పాపాన్ని మనం మొదట్లోనే ఆపాలి. అది ఆపలేదా ఆ పాపమంతా సంఘమంతటికి చుట్టుకొని సంఘమంతా కూడా నవ్వుల పాలవుతుంది అన్నమాట. అంతేకాదు సంఘమే చెడిపోతుంది. దానికి కారణం ఎవరు అంటే తెలుసుండి కూడా మనం ఆపకపోవడం వల్లే, మనం దండించకపోవడం వల్లే, మనం గద్దించకపోవడం వల్లే సంఘం పాడవడానికి గల మొదటి కారణం. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, యోసేపులాగా ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉండు. చెడుతనాన్ని చూసి అసహించుకోవడానికి ప్రయత్నించే, చెడుతనాన్ని దాయడానికి ప్రయత్నించేయద్దు. ఫినెహాసు వలె పాపమును మనం ఆపాలి. దాన్ని ఎప్పుడైతే పాపాన్ని ఆపగలుగుతామో ఇశ్రాయేలు ప్రజల మీదకి శాపము రాకుండా ఆగుతుందన్నమాట. మీరందరికీ తెలుసు, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారం చేయడం వల్ల వారి మీదకి భయంకరమైన తెగులు రావడం వల్ల 24,000 మంది ఆ తెగులు చచ్చిపోయారు. ఎందుకు చనిపోయారో తెలుసా? ఆపలేదు. ఎవరు కూడా ఆ చెడుతనాన్ని ఆపలేదు. ఆపకపోవడం వల్ల తెగులు వచ్చింది. ఫినెహాసు ఎప్పుడైతే పాపాన్ని ఆపాడో తెగులు రాకుండా ఆపేశాడు. పాపానికి శిక్ష రాకుండా ఆపాడు. యోసేపు వలె చెడుతనాన్ని దాయకూడదు. ఫినెహాసు వలె పాపాన్ని మనం శిక్ష ఎదుర్కోవలసిన వారికి ఉంటున్నాం. ఏలీ వలె అడ్డుకోకుండా వదిలేయకూడదు. పాపాన్ని మనం అడ్డుకోవలసిన వారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నేను చేయవలసిన పని అది. అలాగ నువ్వు నేను కూడా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను. అలా ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క సంఘము, రెండవదిగా
నీ కుటుంబాన్ని నువ్వు కాపాడగలుగుతావు. పాపమును ఎప్పుడూ కూడా నువ్వు సహించొద్దు. పాపమును కప్పిపెట్టడానికి ప్రయత్నించేది. ఎవరైనా ఒకటే, తప్పు చేసినప్పుడు తప్పును తప్పులాగే ఖండించాలా. అప్పుడే దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుందండి. సంఘానికి భయం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అప్పుడే భయం వస్తుందట. ఒకళ్ళు తప్పు చేసినప్పుడు తప్పుకి తగిన శిక్ష అనుభవించారనుకోండి, ఇంకొకరు తప్పు చేయడానికి ప్రయత్నించారట. ఏ మాట కూడా చూపించండి, ముగిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం అండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. అది భయం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అననీయ యొక్క మరణము ద్వారా సంఘం అంతటికీ భయం పట్టుకుంది. తప్పు చేస్తే దానికి తగిన శిక్ష ఎలాగుంటుందో చూశారు. మరి అలాగైతే పేతురేమైనా చంపేశాడు అననీయని? లేదు, దైవ కోపమే దిగొచ్చింది, దేవుడే చంపేశాడు. అలాగే సంఘం ఏమైనా పేతురు మీద తిరుగుబాటు చేసిందా? నువ్వే చంపేసావు అననీయని? అలేమనలేదు. తప్పు చేశాడు కాబట్టి అననీయ మరణించాడు. కాబట్టి మనం కూడా తప్పు చేయకుండా ఉండాలి అని జాగ్రత్త పడ్డారు. వీళ్ళు భయం వచ్చింది. సంఘం అంతటికి అలాంటి భయం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు తప్పు చేయడానికి భయపడ్డారు. దేవుని యొక్క ప్రజలుగా సంఘాన్ని మనం పరిరక్షించాలి అంటే, దేవుని యొక్క సంఘాన్ని మనం కాపాడాలి అంటే యోసేపు వలె, ఫినెహాసు వలె మనం ఉండాలి తప్ప ఏలీ వలె పాపాన్ని అడ్డుకోకుండా మనం ఉన్నామా? దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో అలాగే ఉండదు. యోసేపు వలె నీవు నేను కూడా పాపమును దాయకుండా తండ్రి యొక్క ఇంటి యొక్క క్షేమము కోరిన వారుగా ఆ విషయాలు మనం సరిచేసేవారు, మనం దండించేవారు. అంతేకాని పాపమునకు మనం సపోర్ట్ చేయొద్దు. మనం పాపమునకు సపోర్ట్ చేసామా వాళ్ళు ఎప్పటికీ మారరు. ఇంకా తప్పంటే తప్పంతే, తప్పంటే తప్పు. దేవుని విషయాల్లో ఏదైనా సరే నేరం చేస్తే అది నేరమే, తప్పదు. తప్పును తప్పులాగే మనం ఖండించాలి తప్ప తప్పును ఎప్పుడూ సపోర్ట్ చేయొద్దు. అలా చేసేమా ఒక వ్యక్తి మారకుండా మనమే ఆటంకకరంగా మిగిలిపోతాం. ఆ వ్యక్తి మారలేదా, ఆ తప్పుకి మనమే కారణమయ్యామా, ఒకరోజు దేవుడి దగ్గర దోషిగా నిలబడతాం. నీ వల్ల చూసావా, ఆ వ్యక్తి మారవలసిన వ్యక్తి కూడా మారకుండా పడ కారణం ఏంటంటే నువ్వు సపోర్ట్ చేయడం వల్లే, నీ దన్ను వల్లే ఆ మనిషి అలా తయారయ్యింది, లేకపోతే ఆ వ్యక్తి అలా తయారయ్యాడు. దానికి శిక్ష బాధ్యుడు నువ్వే. కాబట్టి దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వైనా నేనైనా పాపమును ఎప్పుడూ సహించేవారుగా ఉండకూడదు. పాపమును ఎప్పుడూ ఎదుర్కొనేవారు, పాపమును ఎప్పుడూ దండించేవారు. అలాగున్నప్పుడే దేవుడు నీకు నాకు ఎప్పుడూ తోడై ఉంటాడు. మనుషులు లేకపోవచ్చు, యోసేపుకి తన అన్నదమ్ములు తోడెప్పుడూ లేరు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. అందుకనే యోసేపు ఒక మహారాజు అయ్యాడు. నీకు నాకు దేవుడు తోడుగా ఉన్నాడా, దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తాడు. లేదా మనుషుల యొక్క సహాయం, మనుషుల యొక్క తోడు కోరుకున్నామా, మనం ఎప్పటికీ సమస్యల్లోనే చెక్కబడతాం. ఆ రీతిగా మనం ఉండకూడదని ఈ రాత్రి మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా యోసేపు వలె, ఫినెహాసు వలె నీవు నేను కూడా అలాగూ ఉండాలని దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆ రీతిగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము దేవా 9వ వచనంలో తండ్రి మాకు జ్ఞాపకం చేసినారు. యోసేపు తన అన్నల యొక్క చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చినప్పుడు యోసేపు మీద తన అన్నలు మత్సరపడి యోసేపుని కొట్టి అమ్మివేసి, ప్రభువా యోసేపుని ఎలాంటి పరిస్థితులను తీసుకువెళ్ళారో జ్ఞాపకం చేసినారు. యోసేపు ఎప్పుడూ కూడా
తన అన్నల యొక్క యోగక్షేమమును కోరినవాడే తప్ప వారి కీడును కోరినవాడు కాడు. అందుకని వారు చేసిన చెడుతనం అంతటినీ తన తండ్రి దగ్గరికి చెప్పేవాడు. అలాగూ చెప్పడం వల్ల యోసేపు తన తండ్రి యాకోబు తన 10 మంది అన్నలను సరిచేసి ప్రభువా వారిని క్రమబద్ధీకరణగా చేయడానికి యోసేపు సహాయం చేసినాడు. రెండవదిగా పాపమును అడ్డుకున్న ఫినెహాసుని జ్ఞాపకం చేసినారు. ప్రభువా సమాజం అంతటి మీదకి తెగులు రాకుండా ఉండాలి అంటే ఆ పాపాన్ని అక్కడే అడ్డుకోగలిగినాడు. ఏలి తన కొడుకులు చేసిన పాపాన్ని అడ్డుకోపోవడం వల్ల 30,000 మంది కాల్బలము ఆ రోజు వారి కుటుంబాలన్నీ నాశనం అయిపోయాయి. అనాథులుగా చేయబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులకు దాసులుగా చేయబడ్డారు. నీ మందసము పట్టబడింది, నీ మహిమ వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. వీటన్నిటికీ గల కారణమే ఏలి అని జ్ఞాపకం చేశారు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా తిమోతికి రాసిన పత్రికలో కొరుకుడు పుండు పాకినట్లుగా వారి మాటలు పాకుతాయి. కాబట్టి ప్రభువా భక్తిహీనుల యొక్క పాపమును మేము అప్పుడే ఖండించాలని మాకు జ్ఞాపకం చేసినారు. తండ్రి తప్పు జరిగితే తప్పును తప్పులాగే మేము ఖండించాలే తప్ప తప్పుకు మేము సహాయకులుగా ఉండకూడదు. ప్రభువా పాపము చేసేవారికి మేము ఎప్పుడూ సహాయకరణం కాదు, మంచి చేసేవారికి మేము సహాయకరులుగా ఉండాలి తప్ప చెడు చేసేవారికి మేము ఎప్పుడూ సహాయకరులుగా ఉండకున్నట్లుగా నన్ను మమ్మల్ని కాపాడండి. ఎందుకంటే ఒకవేళ నీ కోసం యథార్థంగా జీవించినప్పుడు అవమానము రావచ్చు, నింద రావచ్చు, సమాజంలో మా మీద మచ్చరపడేవారు ఉండొచ్చు. ఎవరున్నా ఏదైనా క్రీస్తు నిమిత్తము సద్భక్తితో బ్రతకాలనుకుంటే హింస పొందాలని చెప్తున్నారు. మేము దేనికైనా మేము భరించవలసిన వారమే. అలాంటి పరిస్థితులు గుండా ఒకవేళ మేము వెళ్ళవలసి వచ్చినప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కొనేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి. ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల బట్టి వందనాలు. దేవా నీ బిడ్డల కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను తీర్చండి. వారి బలహీనతల్లో మీ సంపూర్ణమైన మీ పునరుద్ధాన శక్తిని దయచేసి కాపాడండి. తండ్రి మేము ఏది వింటున్నామో దాన్ని అనుసరించగలుగుట్లో సహాయాన్ని దయచేయండి. ప్రభువా ఇంకా రాలేని వారు ప్రతి కూడికకు రావాలనే ఆశను వారికి దయచేయండి. మీ మాటలు వినే ఆసక్తిని వారికి అనుగ్రహించండి, సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో బలహీనులైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా మీ దాసుడు సువన్ రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుణ్ణి, అన్నమ్మ గారిని, లాజరు గారిని, విక్టర్ పాల్ గారిని, దేవాలగే సోదరు సత్యవతి గారిని, దేవాలగే సోదరు రూతమ్మ గారిని, ఇంకా బలహీనులైన వారిని కనికరించండి. దేవ సోదరు పార్వతమ్మను కూడా కనికరించండి. మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు, వారిని రక్షించండి. నువ్వు దేవుడు అని తెలుసుకునేటట్లుగా సహాయాన్ని దయచేయండి. ఇలాగ అనారోగ్యంతో ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో మరోసారి దేవా ఇంకా ఎవరైతే ఆర్థికమైన సమస్యలతో అక్కర్లతో బాధపడుతున్నారో వారి ఆర్థికమైన సమస్యలన్నింటినీ మీరు తీర్చి మీ నామాను రుజువుపరిచి మీరే నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుప్రభువారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమీదట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్.